ఎస్. ఇంతకుముందు పెట్టినానే గ్రూప్లో ఆ లెక్క వచ్చేసి మీరు హోంవర్క్ మీకు రేపు వేయండి. ఇప్పుడు నేను పెట్టినాను చూడండి ఒక లెక్క. ఇందాక తీసి పెట్టలేదా? క్లారిటీగా వచ్చింది చూడండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి వేస్తారా? క్యాపిటల్, డ్రాయింగ్స్, ఫర్నిచరు, ఇదే కదా ఇంతకుముందు చెప్పిండేది. మీరు క్లారిటీ లేదనిండేది అది కదా. క్లారిటీ లేదన్నారే ఆ లెక్కమ్మ ఇది. ఎవరు క్లారిటీ లేదో అది వేయండి మీరు. తర్వాత ఇప్పుడు పెట్టే లెక్క చూడండి. ఇప్పుడు లెక్క చూసుకోండి ఒకసారి. చూసుకుంటారా? ఇప్పుడు లెక్క చూడండి. అర్హం 10 టైం ఎంతమా? అర్హం నెట్ రావట్లేదు మేము మాకు. ఓకే సరే, ఈ లెక్క చూసుకోండి ఒకసారి. ఏముంది మనకు ఇది వాట్సాప్లో చూడండి, ఇక్కడ ఉంది చూడండి లెక్క. ఆపోజిట్లో ఉంది. చూడండి ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది. ఇది అసెట్. మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్. తర్వాత సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ అసెట్. క్యారేజ్ ఇన్వర్డ్స్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాం. క్యారేజ్ అవుట్వర్డ్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాం. ఇది ట్రేడింగ్ అకౌంట్లో, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, రెండో డెబిట్. నెక్స్ట్ ప్రీ హోల్డ్ వర్క్స్, ఇది అసెట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్లో వస్తుంది. ఇన్సూరెన్స్ ట్యాక్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. గుడ్ విల్ అసెట్. జనరల్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు. క్రెడిటర్స్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ. బ్యాంక్ లోన్ లైబిలిటీ. పర్చేజ్ రిటర్న్స్ ట్రేడింగ్లో పర్చేజ్లో నుంచి తీసేస్తాం. ఆర్బిడి నేను ఆల్రెడీ చెప్పినానమ్మా, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసేయకుండా క్రెడిట్ వైపు నుండేది క్రెడిట్ వైపునే వేయమన్నాను. అవునా? చెప్పినా నాకు గుర్తుందా? ఆర్బిడి గుర్తుందమ్మా? హలో, ఆర్బిడి గుర్తుందా? నిన్న చెప్పినాను. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ క్రెడిట్ సైడ్ ఉండేది క్రెడిట్ సైడే వేసుకోమని చెప్పిన. గుర్తుందా? హలో, ఏమ్మా ఒకరు కూడా మాట్లాడరు? భవానీ మరేం చెప్పేదానికి? అది వెళ్ళిపోయా కాదు, చెప్పేదానికి ఏం నాన్న? చెప్పండి మ్యామ్. ఇప్పుడు మేల్కో. తర్వాత ఇది ఆర్బిడి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడే వేసేయమన్నాం అట్లే కదా. ఎట్లా వేసినా ఒకటే, మనకు తీసేసినా ఒకటే, లేదంటే క్రెడిట్ సైడ్ వేసుకోండి. సేల్స్ వచ్చి ట్రేడింగ్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ పేజ్ ఇక్కడికి వస్తే ఫ్యాక్టరీ ఫ్యూయల్ అండ్ పవర్ ట్రేడింగ్ అకౌంట్. ఫ్యాక్టరీ ఫ్యూయల్ అండ్ పవర్ ట్రేడింగ్ అకౌంట్. సన్డ్రీ డేటర్స్ అసెట్.
ఫ్యాక్టరీ లైటింగ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, ట్రావెలింగ్ ఛార్జెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, తర్వాత హార్సెస్ అండ్ కార్డ్స్ ఇది అసెట్ మా, తర్వాత పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్, సేల్స్ రిటర్న్స్ ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్ తీసేయాలి, డిస్కౌంట్ ఇది డెబిట్ వైపున ఉంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా డెబిట్ వైపున వేస్తాం. తర్వాత బ్యాడ్ డేట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, తర్వాత ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ ఛార్జెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, క్యాష్ అట్ బ్యాంక్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఆ రెండు కూడా అసెట్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఏమీ లేవు. తర్వాత అడ్జస్ట్మెంట్స్ చూడండి. స్టాక్ ఆన్ 31st December 2015 ఈ స్టాక్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో క్లోజింగ్ స్టాక్ అని క్రెడిట్ వైపున, తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. తర్వాత డిప్రిషియేషను ప్లాంట్ పైన, తర్వాత ఫర్నిచరు ఫిక్చర్స్ హార్సెస్ అండ్ కార్డ్స్ పైన ఈ మూడు క్యాలిక్యులేట్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున డిప్రిషియేషన్ వేస్తాం. తర్వాత అసెట్స్లో నుంచి మైనస్ చేసి చూపిస్తాం. తర్వాత బ్రింగ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్. ఇప్పుడు ఆర్బిడి అన్నాం కదా, ఇంతకుముందు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించినాం. ఇదేం చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాం. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్లో ఉండేది ఆర్బిడి డెబిట్ వైపున వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో డెటార్స్లో నుంచి మైనస్ చేస్తాం. తర్వాత అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ 300 రూపీస్ అండ్ ట్యాక్సెస్. అన్ఎక్స్పైర్డ్ అంటే ప్రీపెయిడ్ ఇవి తీసేస్తాం అనమాట. అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్సెస్ రెండు కూడా ఇన్సూరెన్స్లో అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ అని తీసేస్తాం. తర్వాత ట్యాక్సెస్ కూడా తీసేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏ కమిషన్ ఆఫ్ 1% ఆన్ ద గ్రాస్ ప్రాఫిట్స్ టు బీ ప్రొవైడెడ్ ఫర్ వర్క్స్ మేనేజర్. వర్క్స్ మేనేజర్ పైన క్యాలిక్యులేట్ చేసి గ్రాస్ ప్రాఫిట్ పైన క్యాలిక్యులేట్ చేస్తాం 1%. ఓకే, 1% క్యాలిక్యులేట్ చేస్తామ్మా. వచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్ పైన కమిషన్ క్యాలిక్యులేట్ చేసి అది మేనేజర్ దీనికి ఇది చేస్తాం. తర్వాత ఏ కమిషన్ ఆఫ్ 5% ఆన్ నెట్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ఛార్జింగ్ ద వర్క్స్ మేనేజర్ కమిషన్. ఇప్పుడు ఏమన్నాడు, వర్క్స్ మేనేజర్ కమిషన్ ఎట్లా, ఆఫ్టర్ ఛార్జింగ్ ద వర్క్స్ మేనేజర్ కమిషన్. నెట్ ప్రాఫిట్ వస్తుంది కదా, నెట్ ప్రాఫిట్ అనేది ఆఫ్టర్ ఛార్జింగ్ వర్క్ మేనేజర్ పై క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది కమిషను ఇది చేయాలన్నమాట. కాబట్టి ఇది ఏం చేయాలా, ఇంతకుముందు బిఫోర్గా చెప్పినారు. బిఫోర్ అంటే వచ్చినటువంటి వేరియేషన్ ఉంటుంది కదా, వేరియేషన్ పైన కమిషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇప్పుడు ఆఫ్టర్ అంటే అప్పుడు 5/105 వేస్తాం. ఇది అర్థమైందా ఆనందరెడ్డి? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు చూడండి ప్రాబ్లంలోకి వస్తాం. మీకు ఇప్పుడు ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. ఇది ఇందాక లెక్క కనిపించింది కదా మీకు, కనిపించలేదమ్మా? లెక్క కనిపించింది కదమ్మా ఇంతవరకు స్క్రీన్లో? ఓకే, ఇప్పుడు ఆన్సర్ వేద్దామా? ఓకే, ఇది కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది ఇప్పుడు? లెక్క కనిపిస్తుంది మ్యామ్. ఓకే మేడం, ఇప్పుడు చూడండి, బాగా వినండి. ఏమన్నా డౌట్ వస్తే అడగండి, చెప్తాను. ఓకేనా? కిషన్ నానా,
భిన్న ఎవరిదిమ్మా ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ లింగమూర్తి. ట్రేడింగ్ and profit and loss account trading and profit and loss account of Lingamurthy for the year ending ఓకే ఇక్కడ కనపడదు. ఎండింగ్ ఎప్పుడు ఇయర్ 31/12/2015. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డెబిట్ టు క్రెడిట్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పర్టికులర్స్ అమౌంట్ నెక్స్ట్ మా చూడండి లెక్కలో మొట్టమొదటిగా ఏం వేస్తాం ట్రేడింగ్ అకౌంట్లో టు ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది. మీరు తొందరగా అమౌంట్స్ చెప్పినారంటే నేను తొందరగా వేసేస్తాను. టు ఓపెనింగ్ స్టాక్ 34,170. 34,170. నెక్స్ట్ టు పర్చేజెస్ ఎన్ని ఉన్నాయమ్మా పర్చేజెస్? డెబిట్ వైపున ఉంటాయి చూడండి. పర్చేజెస్ ఎంత ఉంది అమౌంట్? 97,165 మ్యామ్. 97. ఓకే అమ్మా మీరు త్వరగా చెప్పినారనుకో నేను వేసేస్తాను. 97,165 మైనస్ రిటర్న్స్ ఉన్నాయి కదా క్రెడిట్ వైపున ఉంటాయి చూడండి. పర్చేజ్ రిటర్న్స్ ఎంత ఉన్నాయమ్మా? 2,000 క్రెడిట్ వైపున ఉంటాయి. ఇవి తీసేస్తే 1,140. ఓకే అందుకే నేను మీరు చెప్పమని ఇట్లా నేను చూసుకునేకి ఇబ్బంది. 1145 తీసేస్తే 250 96,025. నెక్స్ట్ మా స్టార్టింగ్ నుంచి చూసుకుంటారండి. మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ టు ఫస్ట్లో చూడండి. అంటే ఇవి రెండు ఫస్ట్ ఇల్లు కాబట్టి నేను వేసేసినాను. ఇప్పుడు ఆర్డర్లో చూసుకుంటూ వస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ఎవరో యాడ్ వచ్చినారు ముందుగా వస్తాయి కదా. ఎంత టైము? శివకుమార్ నిన్న కూడా లేటే. శివకుమార్ త్వరగా రావాల. ఎంత మా టైం? 3:30. మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ మా ఎంత ఉంది? 34,965. తర్వాత క్యారేజ్ ఇన్వార్డ్స్ 2 క్యారేజ్
ఇన్వర్స్ క్యారేజ్ ఇన్వర్స్ ఎంత ఉంది మా 1980 1980 నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ టు మ్యానుఫ్యాక్చరింగ్ expenses 9455 555. next factory fuel and power to factory fuel and power 276. Okay. Next. Traveling is no opening stock, horses, purchase, sales, return, discount, bad debts, interest and bank charges. Okay. ఇంకేం లేవు మా డెబిట్ వైపున. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందమ్మా? Yes, ma'am. ఇంకేం ఏమున్నాయమ్మా? ఫ్యాక్టరీ లైటింగ్ మేడం. ఉందా? ఎక్కడుంది? Ma'am. ఓకే ఈడుంది డెటార్స్ కింద. ఓకే 986, ma'am. ఫ్యాక్టరీ లైటింగ్ ఎంత 986 ఓకే. నెక్స్ట్ క్రెడిట్ వైపున బై సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ క్రెడిట్లో ఉంటాయి 2,46,850. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ డెబిట్ వైపు ఉంటాయి 3,170, ma'am. 3,170 కరెక్ట్ చూడండి మా 3,170. $3,170. ఓకే మా బై సేల్స్ రిటర్న్స్ తీసేస్తే ఎంత వచ్చింది మా 2 lakhs 0 15లో 7 పోతే 8 7లో 1 పోతే 6 3 4 2,43,680. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది మా అడ్జస్ట్మెంట్లో ఉంది 29,630. ఇప్పుడు ఎటువైపు ఎక్కువ ఉంటుంది? వాడు గ్రాస్ ప్రాఫిట్ పైన క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి మేనేజర్ సాలరీ మేనేజర్ కమిషను కాబట్టి క్రెడిట్ వైపునే ఎక్కువ ఉంటుంది. 10 12 13 7 2,73,310. నెక్స్ట్ ఇటువైపు కూడా 2,73,310. నెక్స్ట్ ఇప్పుడు 6 6 12 22 27 30 11 ఇది 7 కదమ్మా 11 18 23 31 39 46 ఒక 5 51. నెక్స్ట్ 14 18 20 38 39 ఒక 4 43. నెక్స్ట్ 4 5 6 15 25 29 ఒక 8 37 3 6 9 18
ఒక 927. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే కదా మీరు త్వరగా. ఇప్పుడు ఇది ఏమిది? టు గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మ్యామ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మీరు క్యాలిక్యులేటర్లు పెట్టుకుంటే కదా. అర్థమైందా ఇప్పుడు ఇది? అందరికీ అర్థమైందా? ఎస్ మ్యామ్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్తాను. ఇప్పుడు అక్కడ అడ్జస్ట్మెంట్లో 5th పాయింట్ ఉంది చూడండి మా. 5th పాయింట్ ఏమన్నాడు? ఏ కమిషన్ ఆఫ్ 1% ఆన్ ది గ్రాస్ ప్రాఫిట్స్ టు బీ ప్రొవైడెడ్ ఫర్ వర్క్స్ మేనేజర్. ఇక్కడ ఎంత వచ్చింది గ్రాస్ ప్రాఫిట్? దీనిపైన మేనేజర్ కమిషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వర్క్స్ మేనేజర్ ఏ కమిషన్ ఆఫ్ 1% కదా. కాబట్టి కింద రాసుకోండి మీరు మళ్ళా వర్కింగ్ నోట్గా. వర్క్స్ మేనేజర్ ఇది మళ్ళీ కలుపుతామ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. వర్క్స్ మేనేజర్ కమిషన్ ఆన్ గ్రాస్ ప్రాఫిట్. అది వేసుకునేస్తున్నారు కదా, అది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. ఏం చేస్తారు ఇప్పుడు? గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 98,453 ఇంటూ 1/100 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 984 లేదా 85 వస్తుంది. 0.53 ఉంది కాబట్టి 85. అర్థమైందమ్మా? ఇది మళ్ళీ వేసుకుందాము. ఎక్కడేస్తామా పాయింట్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. అర్థమైందమ్మా? ఈ టోటల్ కరెక్ట్ ఏమో చూడండి ఒకసారి. 98 94 ఒకసారి చూడండి మా టోటల్. 34,170 ప్లస్ 96,025 ప్లస్ 34,965 ప్లస్ 1980 ప్లస్ 9455 ప్లస్ 1276 ప్లస్ 986 మైనస్ 273310 మా. ఇది చూడమా 94 మా. 94,453 కాబట్టి ఇక్కడ 945. అర్థమైందమ్మా ఇప్పుడు? హలో. ఎస్ మ్యామ్. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేద్దాం. తీసుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ పేజ్ మా. మళ్ళా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తే గ్రాస్ ప్రాఫిట్ క్రెడిట్ వైపున ఇస్తాం. బై గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 94,453 మ్యామ్. 453. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున వచ్చేటివి క్రెడిట్లో ఉంటాయి. ఏమన్నా ఉన్నాయేమో చూడండి. ఆర్బిడి ఉంది అంతే. దీన్ని మనం మైనస్ చేసేది వద్దు, ఇక్కడ వేసేయమన్నాం. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ 2000. ఓకేమ్మా? తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమొస్తాయో చూడండి. ప్లాంట్ అండ్ మెషినరీ, మ్యానుఫ్యాక్చరింగ్, సాలరీస్ 2 సాలరీస్. అడ్జస్ట్మెంట్ ఉందా సాలరీస్కి? సాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉందా? లేదు. 15,965. తర్వాత
పిక్చర్ అండ్ ఫిట్టింగ్స్, క్యారేజ్ అవుట్వర్డ్ టు క్యారేజ్ అవుట్వర్డ్. క్యారేజ్ అవుట్వర్డ్ ఎంత ఉన్నది మా? ఎంత? 2150. అమౌంట్స్ మీరు త్వరగా చెప్పాలా అని చెప్పిన. తర్వాత ఇన్సూరెన్స్ అడ్జస్ట్మెంట్ ఉందా? ఇన్సూరెన్స్ కమ్మ ట్యాక్సెస్ 4175. ఇక్కడ అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ ఉంది చూడండి. పాయింట్ నెంబర్ 4 అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్సెస్ 190. రెండు కలిపి తీసేయాల. మైనస్ లెస్ అన్ఎక్స్పైర్డ్ అంటే ఇది ప్రీపెయిడ్ మా. అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ కమ్మ ట్యాక్సెస్ ఎంత ఉంది? 300 ప్లస్ 1 300 ప్లస్ 190 ఈక్వల్స్ టు 490. తీసేసి వేస్తాం. 5 8 6 3685. తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ టు జనరల్ ఎక్స్పెన్సెస్ ఎవరో ఇప్పుడు యాడ్ అవుతూ ఉంటారు. 8142. 142 మ్యామ్. 142 మ్యామ్. ఓకే, ఇక్కడ ఎవరు యాడ్ అవుతూ ఉండేది చూద్దాం. అపర్ణ అంట. ఏమ్మా ఎంత టైము అపర్ణ? మ్యామ్ నాకు ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు మ్యామ్, ట్రై చేస్తూనే ఉన్నాను. ఓకేమ్మా. 2 జనరల్ ఎక్స్పెన్సెస్. తర్వాత చూడండి మా ఇంకేమున్నాయి. ట్రావెలింగ్ చార్జెస్ 2 ట్రావెలింగ్ చార్జెస్ ఎంత ఉన్నాయి మా? 2473 మ్యామ్. 2473. తర్వాత ఓపెనింగ్ హార్స్ పర్చేస్ సేల్స్ రిటర్న్ డిస్కౌంట్ 2 డిస్కౌంట్ డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్లోనే వేస్తాం. 2 డిస్కౌంట్ ఎంత ఉంది? 928 మ్యామ్. 928. నెక్స్ట్ బ్యాడ్ డేట్స్ 2 బ్యాడ్ డేట్స్ 1485 మ్యామ్. ఎంత? 1485. 485. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ 2 ఇంట్రెస్ట్ 475 మ్యామ్. ఎంత మ్యామ్? స్క్రీన్ కనిపించలేదు మ్యామ్. 475. ఓకే. నెక్స్ట్ ఇంకేమీ లేవు అక్కడ. తర్వాత అడ్జస్ట్మెంట్లోకి రండి మ్యామ్. స్క్రీన్ కనిపించలేదు మ్యామ్. ఎంతసేపు నుంచి? కనిపిస్తుంది మ్యామ్. కనిపిస్తుంది మ్యామ్. అప్పుడే కట్ అయింది, మళ్ళీ ఆన్ చేసినప్పటి నుంచి కనిపించలేదు మ్యామ్. వాళ్ళకి కనిపిస్తుందంటే నాకు కనిపించలేదు మ్యామ్. నీకు కనిపించలేదంటే నువ్వు ఏది ప్రెస్ చేసినావు చూడు. కనిపిస్తుంది కదమ్మా మీకు? కనిపిస్తుంది మ్యామ్. ఓకే. 475. నెక్స్ట్ మా అడ్జస్ట్మెంట్లోకి రండి. డిప్రిషియేషన్ ఉంది. డిప్రిషియేషన్ ఉంది, ఉందా లేదా? ఉంది మ్యామ్. ఓకే. తర్వాత ఆర్బిడి ఉంది. అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ అయిపోయాయి. కమిషన్ ఇల్ల ఇక్కడ ఇంకొక కమిషన్. ఓకే. ఇప్పుడు 2 ఇంట్రెస్ట్ అయిపోయింది. అకౌంట్స్ గైడ్ ఎక్కువ 2 अकाउंट्स के होना, इंग्लिश के होना, गाइड को तो कैसे అర్హం ఏం మాటలు? డిప్రిషియేషన్ ప్లాంట్ ఎంత ఉంది? ప్లాంట్ అమౌంట్ ఎంత ఉంది బిన్నా చెప్పండి. 19,000 ఫస్ట్లోనే ఉంది. 720 ఇంటూ ఎంత పర్సెంటేజ్? 10%. 10/100
1972. నెక్స్ట్ పిక్చర్స్ ఎంత ఉన్నాయిమా? పిక్చర్స్ ఫిట్టింగ్స్ 9480 ఇంటూ 5/100 474 4 8 74 24 450 90 900 ఒక 24 48 00 దానితో 5 8 40 5 4 20 24 45 ఓకే 474 అంతేనమ్మా? డిప్రిషియేషను హలో డిప్రిషియేషన్ అంతేనా? 474. నెక్స్ట్ హార్సెస్ ఎంత ఉన్నాయమ్మా? హార్సెస్ 5165 ma'am. 5165. 5165 హార్సెస్. ఎక్కడుంది హార్సెస్ అండ్ కార్డ్స్? 3 6 8 3 6 8 5165. దీనిపైన ఎంత కట్టాలా? ఎంత క్యాలిక్యులేట్ చేయాల్సింది? డబ్బులే ఇచ్చేసినాడా? ఓకే 1000 అమౌంట్ ఇచ్చేసినాడు కదా. తర్వాత నెక్స్ట్ ఏముంది? అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ అయిపోయింది. తర్వాత ఆర్బిడి 2 ఆర్బిడి ఎంత ఉందిమా? 5%. డెటార్స్ ఎంత ఉన్నాయి? 78,140 ఇంటూ 5/100 5/100 0కు 0కి 5 2 సార్ 2 అంటే 2 3 సార్ 2 9 సార్ 0 7 3907. తర్వాత ఇంకేమున్నాయి చూడండి. కమిషన్ 2 వర్క్స్మ్యాన్ కమిషన్ వర్క్స్ మేనేజర్ కమిషన్ అప్పుడే ఎంత వచ్చిందిమా? గ్రాస్ ప్రాఫిట్ పైన 945. తర్వాత 2 ఏం లాస్ట్లో ఏం మేనేజరు? వర్క్స్ మేనేజర్ కమిషన్ ఫర్ జనరల్ మేనేజర్. ఇప్పుడు చూడండి ఇది ఎట్లా వేస్తాము అని. 2 నెట్ ప్రాఫిట్ ఇప్పుడు ఎటువైపు ఎక్కువ ఉందో చూడండి చెప్తా. ఎటువైపు ఎక్కువ ఉందిమా? ఇటువైపే ఎక్కువ ఉంది. 96,453. అర్థమైందా? అదే మొత్తాన్ని ఇక్కడ కూడా 96,453. దీనిలో నుంచి దీన్ని తీసివేయాల. ఎంత వస్తుందో చూడండి చెప్తా. ఇప్పుడు మనము ఒక మేనేజర్ కమిషన్ వేసినాం. ఎంత వచ్చింది? 945. ఇంకో మేనేజర్ కమిషన్ రావాలి మనకు. ఆ మేనేజర్ కమిషన్ చేసేప్పుడు 5% అన్నాడు కాబట్టి 5/105. ఇప్పుడు ఇవి చూడండి. 15,965 ప్లస్ 2,150
ప్లస్ 36,8,5 ప్లస్ 8,1,4,2 ప్లస్ 24,7,3 ప్లస్ 928 ప్లస్ 14,85 ప్లస్ 4,75 ప్లస్ 19,72 ప్లస్ 474 14,74 ప్లస్ 3,907 ప్లస్ 945 మైనస్ 96,453 ఈక్వల్స్ 52,000 మా ఇక్కడ చూడండి మా 52,852 వచ్చింది. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? Yes, ma'am. Yes, ma'am. ఏం చెప్పండి. ఇప్పుడు ఇది కూడితే 96,453, ఇది కూడి ఇందులో తీసేస్తే 52,852 వచ్చింది. అది అట్లే మనం వేస్తామా? వేయము. ఎందుకు వేయము అంటే మనము కమిషన్ క్యాలిక్యులేట్ చేయాలి. వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ పైన ముందుగా కాకుండా దాని తర్వాత క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇంత వచ్చింది కదమ్మా, దీని తర్వాత క్యాలిక్యులేట్ చేయాలన్నారు కాబట్టి ఆఫ్టర్ అంటే 5/105 అవుతాం. దీని ముందుగా అంటే దీనిపైనే 5/, దీనిపైనే ముందు అన్నారు అనుకోమా, బిఫోర్ 5 to 852 ఇంటూ 5/100 వేస్తాం. ఇది బిఫోర్కి, ఇది బిఫోర్కి. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్కి, ఆఫ్టర్ అర్థమైందా? ఆఫ్టర్కి ఇట్లా చేస్తాం. తర్వాత 21 దీన్ని భాగిస్తే ఎంత వస్తుందో చూడండి. 5 to 852 డివైడెడ్ by 21 ఈక్వల్స్ టు 2,517. ఎంత వస్తుంది? ఇది ఆఫ్టర్ 2,517. అర్థమైందమ్మా ఇది? ఇప్పుడు అర్థమైందా? చెప్పండి అర్థం కాకపోతే. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తాం. ఓకే అమ్మా, చెప్తా చూడండి. ఇవి అన్నీ వేసినాం, ఈ క్రెడిట్ వైపున వేసినాం. దీనిలో నుంచి తర్వాత ఇక్కడి వరకు కూడుకుంటాం. ఇక్కడి వరకు మొత్తం ఈ కమిషన్ కూడా వేసేస్తాం. ఎవరిది? వర్క్స్మ్యాన్ కమిషన్. ఇది జనరల్ మేనేజర్ది. కాబట్టి ఈ కమిషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 945. ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ 96,453లో తీసేస్తే ఎంత వచ్చింది? 52,852 రూపాయలు. ఇక్కడ తక్కువ ఉంది డెబిట్ వైపుని. అర్థమైందా? అర్థమైందమ్మా? ఈ 52,852 గ్రాస్ ప్రాఫిట్ అని చూపియాల. అయితే వాడు ఏమన్నాడు? మేనేజరు కమిషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి ఎంతైతే వచ్చిందో 52,852 ఇంటూ 5/105. ఎందుకు అంటే ఈ నెట్ ప్రాఫిట్ కన్నా ముందే ఇది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి క్యాలిక్యులేట్ చేయడానికి కుదరదు కదా, అందుకని దానిలో నుంచి దీన్ని తీసేస్తే తెలుస్తుంది అనమాట. అర్థమైందా? కాబట్టి ఇలా చేసినప్పుడు ఇదేమొస్తుంది? 5/100 ఎంత వస్తుంది? ఇది 2,517. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుందో చూడండి. మా క్యాలిక్యులేటర్ లేదు. 96,453 కదా. 15,965 ప్లస్ 21,50 ప్లస్ 36,85 ప్లస్ 8,142 ప్లస్ 24,73 ప్లస్ 9,28 ప్లస్ 14,85 ప్లస్ 475
ఎంత వస్తుంది చూడండి బా. క్యాల్కులేట్ చేస్తారా? లేదు కదా, నేను చెప్తాను. నెక్స్ట్ 34 నెక్స్ట్ 21 ఓకేమా. ఇప్పుడు ఎంత వచ్చింది? అది 2517 వచ్చి కమిషను. నెట్ ప్రాఫిట్ వచ్చి దీన్ని కూడి ఇందులో తీసేస్తే వచ్చేదేమి? నెట్ ప్రాఫిట్ 50,335. 50,335. అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా? చూడండి, ఇది ఒకసారి మళ్ళా చూడు. ఆనంద్ రెడ్డి, అర్థమైందా ఇది? ఎస్ మేడం. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఎవరన్నా యాడ్ అయినారేమో చూస్తాం. ఓకే, ఈడ మళ్ళీ ఒకసారి చూడండి మా. ఈడ ఇవన్నీ వేసినాం, ఇది కూడుకున్నాం, ఈడ వేసినాం. ఇందులో నుంచి ఇవన్నీ తీసేస్తాం. ఈడ కమిషన్ ఫస్ట్ వన్ ఏమి? వర్క్స్మెన్దే గ్రాస్ ప్రాఫిట్ పైన అన్నాడు. గ్రాస్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చిందో దానిపైన క్యాలిక్యులేట్ చేస్తే 945. తర్వాత కమిషన్ ఫర్ జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్ అంటే ఆఫ్టర్ అన్నాడు. ఆఫ్టర్ అన్నప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలా? ఇది కూడా ఇది కాకుండానే ఎంత? 52,852 ఉంది. 52,852 ఉంది. అది ఉన్నప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలా? 5/100 వేయకుండా 5 ఏమి 5/100 ఏము. ఎందుకు? తరువాత కాబట్టి 5/105 వేస్తాం. 5/105 వేస్తాం. వచ్చిండేది ఇక్కడ చూపిస్తాం. తర్వాత నెట్ ప్రాఫిట్ వచ్చి 50,335. ఓకే, అర్థమైందమ్మా ఇప్పుడు? చెప్పండి, బలవంతంగా చెప్పద్దు, బాగా అర్థమైంటే చెప్పండి. ఏమి ఈ టోటల్ వేసుకొని ఆఫ్టర్ అన్నప్పుడు పర్సంటేజ్ 5/105 అని వేయాలి. అర్థమైందా? ఓకేమ్మా. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ మా. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఓకే, నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్లోకి వస్తే బ్యాలెన్స్ షీట్ మా. నెక్స్ట్ పేజ్లో ఏం నెక్స్ట్ పేజ్లో? బ్యాలెన్స్ షీట్ మ్యామ్. ఎస్, బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు కమిషన్ రెండు అర్థమైనాయా? ఆనంద్ అర్థమైందా? ఆనంద్ అర్థమైంది మేడం. ఓకే, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆ 31/12/2015. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆ 31/12/2015. గుడ్ ఈవినింగ్ మేడం. ఆమా మేడం, ఇప్పుడు 5 ఇయర్స్ మాకు ఉంది మేడం, క్లాస్ ఉంది మేడం. అమ్మా మేడం, మాకు 5 ఇయర్స్ క్లాస్ ఉంది కదా మేడం. ఒక నిమిషమ్మా, వీళ్ళు అయిపోయా. బ్యాలెన్స్ షీట్ అయిపోయి
లైబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. లైబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. లైబిలిటీలోకి వస్తే చూడండి ఏమున్నాయి వరుసగా చూసుకుంటారండి. లైబిలిటీ వైపు క్యాపిటల్ ఎంత ఉంది మా 80,000. నెక్స్ట్ ప్లస్ నెట్ ప్రాఫిట్ 50,000, 335 ఓకే. డ్రాయింగ్స్ ఉన్నాయా? డ్రాయింగ్స్ ఉన్నాయేమో చూడండి, టకాన్ చూడండి త్వరగా. డెబిట్ వైపు ఉన్నాయి డ్రాయింగ్స్, లేవు డ్రాయింగ్స్ లేవు కాబట్టి 1,30,335. నెక్స్ట్ బ్యాంకు లోన్ ఉంది చూడండి. లోన్ ఉందా? క్రెడిట్ వైపున 10,000 మ్యామ్. ఓకే. మనకు లైబిలిటీస్ అన్నీ కూడా ఎటువైపు ఉంటాయి? క్రెడిట్ వైపున ఉంటాయి. బ్యాంకు లోన్ ఎంత? 10,000. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? ఏం లేవు. తర్వాత అవుట్ స్టాండింగ్ ఉన్నాయేమో చూడండి. అవుట్ స్టాండింగ్ ఉన్నాయా? ప్రీపెయిడ్ 2 ఉండేది. తర్వాత కమిషన్ టు వర్క్ మేనేజర్, కమిషన్. క్రెడిటర్స్ లేదమ్మా, ఉంది కదా? క్రెడిటర్స్ ఉంది మ్యామ్. ఓకే. కమిషన్ టు వర్క్స్ మేనేజర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. వర్క్స్ మేనేజర్ ఏమి? గ్రాస్ ప్రాఫిట్ పైన 945. తర్వాత కమిషన్ టు జనరల్ మేనేజర్ 2,517. తర్వాత క్రెడిటర్స్ ఎంత ఉంది మా? 54,160 మ్యామ్. 160. 54,160. ఎవరు యాడ్ అయ్యి వెళ్ళిపోయినారా? ఓకే. తర్వాత లైబిలిటీస్ వైపు ఇంకేం లేవు. తర్వాత అసెట్స్లోకి వస్తే అసెట్స్లో చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్. క్యాష్ ఎంత ఉంది? కింద ఉంది చూడండి 145. బ్యాంక్ వచ్చి 7,540. ఓకే. అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయి చూడండి డెటార్స్. అట్లే ఇది డెబిట్ వైపు చూసుకుంటారండి. ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది. ప్లాంట్ అండ్ మెషినరీ అడ్జస్ట్మెంట్ ఉందా దీనికి? ప్లాంట్ అండ్ మెషినరీకి అడ్జస్ట్మెంట్ ఉందా? చెప్తే కదా త్వరగా నేను 10% ఉంది. ప్లాంట్ అండ్ మెషినరీ ఎంత? 19,720 మైనస్ డిప్రిషియేషన్ 1972 తీసేస్తే 10లో 2 పోతే 8, 11లో 7 పోతే 4, 16లో 9 పోతే 7, 8లో 1 పోతే 7, 17,748. తర్వాత పిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్. పిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ ఎంత ఉన్నాయి? పిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ ఎంతమా? త్వరగా చూసి చెప్పండి.
9,480 మ్యామ్. ఓకే మైనస్ డిప్రిషియేషన్ ఎంత ఉంది దానిపైన ఎంత వచ్చింది మా మనకు 1972 మ్యామ్. 9 ఆమా ఒక నిమిషం మా వీళ్ళకి అయిపోతుంది 474 మా 474 అప్పుడు ఎంత వస్తుంది 9,006 నెక్స్ట్ పిక్చర్స్ అయిపోయింది ఫ్రీ హోల్డ్ వర్క్స్ దీనికి ఉందా డిప్రిషియేషన్ ఉందమ్మా దీనికి ఫ్రీ హోల్డ్ వర్క్స్ ఏం లేదు 25,000 ఫ్రీ హోల్డ్ వర్క్స్ 25,000 నెక్స్ట్ మా గుడ్ విల్ అసెట్ ఇది 30,000 గుడ్ విల్ 30,000 తర్వాత మా డెటార్స్ 78,140 మైనస్ డెటార్స్లో నుంచి మనకు ఆర్బిడి ఉంది మైనస్ ఆర్బిడి మనకు డెబిట్ వైపున క్యాలిక్యులేట్ చేసిండేది ఎంత వచ్చింది మా డెటార్స్ క్యాలిక్యులేషన్ ఎంత వచ్చింది 3,907 మ్యామ్. 3,907 తీసేస్తే 133 40లో 7 పోతే 33 ఓకే 11లో 9 పోతే 2 7లో 3 పోతే 4 64,200 74,233 అర్థమవుతుందమ్మా నెక్స్ట్ ఆర్బిడి అయిపోయింది డెటార్స్ అయిపోయింది తర్వాత ఓపెనింగ్ స్టాకు హార్సెస్ అండ్ కార్డ్స్ హార్సెస్ దీనికి కూడా ఇది ఉందా అడ్జస్ట్మెంట్ ఉందమ్మా హార్సెస్కి ఉంది హార్సెస్ ఎంత హార్సెస్ 5,165 మైనస్ డిప్రిషియేషన్ 1000 తీస్తే 4,165 తర్వాత హార్సెస్ అయిపోయినాక ఏమున్నాయి పర్చేజెస్ డిస్కౌంట్ బ్యాడ్ డేట్స్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ చార్జెస్ క్యాష్ అట్ బ్యాంక్ క్యాష్ ఇన్ హ్యాండ్ అయిపోయింది తర్వాత క్లోజింగ్ స్టాక్ 29,630 తర్వాత అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ కమా ట్యాక్సెస్ రెండు కలిపితే 490 నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి మా ఇంకేమైనా ఉన్నాయా మ్యామ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఉన్నాయి మ్యామ్. ఎక్కడ మేడం క్రెడిట్ సైడ్ ఉన్నాయి మ్యామ్. ఆ? క్రెడిట్ సైడ్ నా లాస్ట్ లో ఉన్నది. అది క్రెడిట్ సైడ్ ఉంటే మళ్ళీ ఎందుకు తీసుకుంటామ్మా అడ్జస్ట్మెంట్లో ఉండేదే కదా అది వేసేసినాం కదా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసేలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నేను ఆల్రెడీ చెప్పిన అడ్జస్ట్మెంట్లో ఉంటేనే 2 టైమ్స్ వచ్చేది లెక్కలో ఉంటే 2 టైమ్స్ వస్తాయా రావు మా మీరు కూడా వినండి ఫైనల్ ఇయర్ వాళ్ళు మనం ప్రాబ్లమ్స్కి ఉపయోగపడతాయి ఓకేనా సరే మేడం ఓకే
ఇంకేమన్నా అర్థం కాలేదమ్మా ఇందులో ఏమన్నా అర్థమైందా ఇప్పటికి? Yes, ma'am. ఓకే, టోటల్ చూడండి ఈక్వల్ అవుతుందా లేదా. లైట్ లాక్డౌన్ ఉంటుంది. ఈ టోటల్ ఈక్వల్ అవుతుందేమో చూడండి. మ్యామ్ కనిపించట్లేదు మ్యామ్. కనిపించలేదా? ఇప్పుడు కనిపించింది. అయ్యో ఒక్కరవ్వ చూడండి టోటల్ అయింది మా 1,30,335 ప్లస్ 10,000 ప్లస్ 945 ప్లస్ 2517. డెబిట్ సైడ్ వచ్చి 1,97,957 మ్యామ్. డెబిట్ సైడు క్రెడిట్ సైడు అంటామా? అట్లా అనం కదా. 2 sides మ్యామ్. ఓకే, లెఫ్ట్ సైడ్ అనాలా లేదా లైబిలిటీ సైడ్? 1,97,957. నెక్స్ట్ ఇటు సైడ్ ఎంత వస్తుందో చూడండి. 145 ప్లస్ 7540 ప్లస్ 17,748 ప్లస్ 9,006 ప్లస్ 25,000 ప్లస్ 30,000 ప్లస్ 74,233 ప్లస్ 4165 ప్లస్ 29,630 ప్లస్ 490. ఓకే, సరిపోయింది మా, ఈక్వల్ అయిపోయింది. 1,97,957. ఇంతమ్మా అర్థమైందా? అందరికీ అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. అర్థం కాకుండా అంటే అడగండి. నెక్స్ట్ ఇంకో లెక్క పెట్టినాను కదా, అది వేసేయండి మీరు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకునేనా మ్యామ్? ఇంతకుముందు ఇది తీసుకున్నారా? ఎస్ మ్యామ్. ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు కూడా తీసుకున్నాం మ్యామ్. ఓకే, సరే ఎగ్జిట్ అవ్వండి.